హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆమ్లా పికిల్ చేస్తున్నాను అనమాట. సో ముందుగా ఈ ఉసిరికాయలు ఇంకా ఇప్పుడు ఈ కార్తీక మాసంలోనే దొరుకుతాయి. ఈ మంత్ నెక్స్ట్ మంత్ తర్వాత తగ్గుముఖం పడుతుంది కదా. సో ఇప్పుడే మనం ఈ పికిల్ పెట్టేసుకుందాము. సో నా స్టైల్లో ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో నేను చూపిస్తాను ఈరోజు బ్లాగ్లోన. రండి. ముందుగా ఉసిరికాయల్ని మొత్తం నీట్గా మచ్చ లేకుండా ఏవి వాష్ చేసుకోవాలి. మొత్తం వాటర్తోన వాష్ చేసేసుకొని నీట్గా ఇలా న్యూస్ పేపర్ పైన కానీ ఇలా పెట్టేసి వాటర్ అస్సలు లేకున్నట్టు ఆరబెట్టుకోవాలన్నమాట. లేదంటే ఒక డ్రై క్లాత్ ఉంటే ఆ క్లాత్ తీసుకొని అసలు వాటర్ అస్సలు టచ్ అవ్వకున్నట్టు ఫ్యాన్ కింద ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ అంటే ఆరిపోయే వరకు, వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు బాగా వాష్ చేసుకొని పెట్టాలన్నమాట. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆమ్లాని. సో ఇక్కడ ఇట్లా లైన్స్ వచ్చింటాయి కదా, అక్కడ నేను ఇట్లా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తున్నాను అనమాట. ఎందుకు అంటే లైట్గా చేయాలి, మళ్ళీ ఒక పొర ఊడిపోయేంతలాగా చేయకూడదు. జస్ట్ ఇలా పెడుతున్నాను ప్రతి దానికి. ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు తొందరగా మెత్తబడాలని చెప్పేసి అలా చేస్తున్నాను. సో అన్నిటికీ ఇలా కాట్లు పెట్టుకోవాలన్నమాట ఉసిరికాయలకి. సో ప్రతి ఉసిరికాయకి ఇలా పెట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు నేను నా స్టైల్లోన ఉసిరికాయ నిల్వ పచ్చడి చేస్తానన్నమాట. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఒక్కొక్కటి ఆమ్లా ఇందులోకి వేసేద్దాం. ఆమ్లా పికిల్ అనేది డిఫరెంట్ స్టైల్స్లో చేసుకుంటారనమాట. కొంతమంది ఆవాలు వేయరు, కొంతమంది ఆవాలు వేస్తారు, కొంతమంది తిరుగుమాత పెట్టరు, కొంతమంది పెడతారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. కొంతమంది ఏమి వేయరు, ఉప్పు కారం వేసేసుకొని నూనె వేసుకొని ఇన్ని వెల్లుల్లి రెవ్వలు వేస్తారు, అదొక స్టైల్. కొంతమంది అసలు చింతపండే వేయరు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు. సో నేనైతే నా స్టైల్లో చేస్తున్నాను. ఈ ఉసిరికాయ పచ్చడి అమ్మ పెడుతుండే కదా, సో అది నాకు ఆ విధంగానే చేస్తున్నాను ఈరోజు. సో ఇవి ఎప్పుడైనా స్టవ్ హైలో పెట్టుకున్నట్టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము చేసుకోవాలన్నమాట. హైలో పెట్టేస్తే అది ఒక కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, అలా ఉండకూడదు పచ్చడికి. సో ఒక 10 to 15 మినిట్స్ అవి ఇలా వదిలేద్దాం. లైట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 10 మినిట్స్ అట్లా వేయిస్తే అప్పుడే మనకు తెలుస్తుంది అనమాట. ఈ స్పూన్తో మనం పించ్ చేసి చూస్తే అది మెత్తగా అవుతుందో లేదో తెలుస్తుంది కదా. సో అంతవరకు ఒక 10 మినిట్స్ ఒకటి రోస్ట్ చేసేసుకుంటే చాలు. సో ఇప్పుడు మనం దీనికి కావాల్సిన మసాలా అంతా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మేము మసాలాకి ఒక 3 స్పూన్స్ ఆవాలు తీసుకున్నాను అండ్ 1.5 స్పూన్ మెంతులు తీసుకున్నాను. సో ఇవి రెండు డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఎక్కువగా మార్చకుండా డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలి, అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. సో వితౌట్ ఏమి యాడ్ చేసుకోకున్నట్టు డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. చాలా ఆవాలు తొందరగా మాడిపోతాయి అన్నమాట, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో కొంచెం వేయించుకున్న తర్వాత దీన్ని పౌడర్గా చేసుకోవాలి, మిక్సీ జార్లో వేసుకొని. అప్పుడే మనకు వేగిన తర్వాత కొంచెం స్మెల్ వస్తుంది కదా, అప్పుడు వేగిన తర్వాత కొంచెం స్మెల్ వస్తుంది కదా, ఇంకా అప్పుడు స్టాప్ చేసేసుకోవాలి. అస్సలు మాడకూడదు ఆవాలనేది మాడితే మాత్రము ఒక రకమైన చేదు అనేది వస్తుంది అన్నమాట. సో కాబట్టి స్టవ్ అస్సలు హై ఫ్లేమ్లో పెట్టుకోకున్నట్టు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని వేయించుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. సో నేను ఆవాలు మళ్ళీ చెప్తున్నాను 3 స్పూన్స్ తీసుకున్నాను అండ్ మెంతులు వచ్చేస్తే 1.5 స్పూన్ తీసుకున్నాను. సో బాగా నీళ్లు మరిగిన తర్వాత కొన్ని
స్టవ్ ఆఫ్ చేసేసి చింతపండు అనమాట. ఈ చింతపండు పిచ్చులు అవన్నీ తీసేసి దానిపైన ఉన్నది మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని, సో విత్తనాలు ఏవి లేకుండా సో ఈ వేడి నీళ్ళలోన కొంచెం నానబెట్టాలన్నమాట. నానబెట్టి దీన్ని మిక్సీకి వేసి పేస్ట్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ని చేసుకుందాము. సో మిక్సీ జార్లో వేసుకోవాలి. సో ఆవాలు మెంతులు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోన చింతపండు అనేది వేసేసుకొని మనము పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారా, చింతపండు కూడా ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో 2 మసాలా పౌడర్ అయిపోయింది, చింతపండు పేస్ట్ వచ్చేసింది. సో ఇప్పుడు ఉసిరికాయలు కూడా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసామన్నమాట. సో ఇప్పుడు ఏం లేదండి, అన్నీ మిక్స్ చేసుకొని కరెక్ట్గా కలుపుకోవడమే. సో ఇప్పుడు చూపిస్తారండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏవైతే మనం ఉసిరికాయలు వేయించుకున్నామో ఫస్ట్లోన ఆయిల్, ఆ మిగిలిన ఆయిల్లోనే మనము ఆవాలు, జీలకర్ర, 4 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలన్నమాట. పచ్చడిలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి అండ్ ఉప్పు కారం కూడా ఎక్కువ ఉంటేనే దాని టేస్ట్ వస్తుందన్నమాట. ఉప్పు తక్కువైనా ఆయిల్ తక్కువైనా టేస్ట్ ఉండదు పచ్చడిలోన. సో ఇప్పుడు ఇదే ఆయిల్లోన కొంచెం వేయించిన తర్వాత సో చింతపండు పచ్చడి ఇది ఉంది కదా, చింతపండు మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాము, ఇది ఇందులోకి వేసేయాలన్నమాట. సో మనం చింతపండు పేస్ట్ చేసుకున్నాం కదా, సో ఆ పేస్ట్ని ఈ ఆయిల్లో వేసి బాగా ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా వేయించాలన్నమాట. మనం చింతపండు పేస్ట్ చేసేటప్పుడు వాటర్ వేసాం కదా, సో ఆ వాటర్ అనేది బాగా ఎక్కిపోయే వరకు వేయించాలి. అప్పుడే మీకు తెలుస్తుంది, అంటే గుజ్జుగా అయిపోతుంది అనమాట ఈ చింతపండు. సో అంతవరకు బాగా వేయించాలి. సో ఇందులోన కొంతమంది కరివేపాకు కూడా వేసుకుంటారు. సో నేనైతే ఆప్షనల్ అండి, కరివేపాకు అనేది వేస్తే వేయచ్చు, లేదంటే వేయకపోయినా ఏం పర్వాలేదు. సో ఏదైనా చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇందులో నేను 1.5 వెల్లుల్లి రెవ్వలు తీసుకున్నాను అనమాట. ఇది కూడా ఆప్షనలే అండి, కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు, నేనైతే 1.5 వేస్తున్నాను. సో ఇందులోన గల్లుప్పు వేసేటప్పుడు ఎంతైతే ఉప్పు వేసానో అంతే కారం కూడా వేస్తున్నాను అనమాట, సేమ్ క్వాంటిటీలోన. సో నేను ఉసిరికాయలు ఎంత ఉన్నాయో ఆ క్వాంటిటీని బట్టి ఉప్పు కారం వేసేస్తాను అనమాట. ఎగ్జాక్ట్ క్వాంటిటీ ఇది అని ఎప్పుడు వేయను అనమాట. సో చూస్తున్నారా, అప్పుడే మనకు తెలిసిపోతుంది. ఇలా చింతపండు బాగా ఆయిల్ అందులో వాటర్ మొత్తం ఎక్కిపోయే వరకు బాగా వేయించాలి. సో వేయించిన తర్వాత సో ఇందులోనే ఇప్పుడు పసుపు వేసుకుందాము. నేను కొంచెం పసుపు ఎక్కువ వేస్తున్నానండి. సో ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని, చూస్తున్నారా ఈ ఆయిల్లోన విడిపోవడం లేదు, ఈ చింతపండు అనేది స్టిక్కీగా ఇలానే ఉంది. సో అలాగే ఉండాలి ఆయిల్లోన, అలా అయితేనే అందులో వాటర్ మొత్తం ఎక్కిపోయినట్టు. సో ఇంకా ఇప్పుడు ఇది అయిపోయింది కదా, సో చింతపండు కూడా లో ఉండే వాటర్ కూడా మొత్తం ఎక్కిపోయింది అనమాట. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి, మరీ వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఆ ఉసిరికాయలను ఇందులో వేయకూడదు, మరీ చల్లారినా కూడా వేయకూడదు అనమాట. సో మీడియంగా అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్పుడు ఈ ఉసిరికాయలు ఇందులో వేసేసి నేను ఉప్పు కారం ఎంత వేయాలో అప్పుడు చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు చల్లారిందనమాట ఒక 10 to 15 మినిట్స్ తర్వాత. సో ఇప్పుడు ఇందులోనే వేయించుకున్న ఆమ్లాలు ఇందులో వేసేస్తున్నాను. సో వేయించిన తర్వాత మనము ఆవాలు మెంతి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఇదంతా ఇందులో వేసేసేయాలి. నెక్స్ట్ ఏంటంటే, సో ఇప్పుడు ఇందులోన నేను ఉప్పు వేసుకుంటున్నాను. సో ఇది వచ్చేస్తే గల్లుప్పు అనమాట. సో ఈ గల్లుప్పు నేను మిక్సీ జార్లో వేసి నైస్గా చేసుకున్నాను అనమాట. సో నేను ఇది క్వాంటిటీ అనేది ఏం లేదండి, నేను సరిపడినంత వేయడం అలవాటు, సో అలాగే చేస్తున్నాను. సో ఇందులో ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఎంతైతే ఉప్పు తీసుకున్నామో సో అదే క్వాంటిటీలోన మనము మిర్చి పౌడర్ కూడా వేసుకున్నాం. సో మిర్చి అనేది మనము సో
సో నేను ఆచి రెడ్ చిల్లీ మిర్చి పౌడర్ తీసుకున్నాను. సో మనము గల్లుప్పు ఎంతైతే నేను ఆ క్వాంటిటీ తీసుకున్నానో సో అదే క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. వేసేసి ఇప్పుడు అన్నీ వేసేసాం కదా, వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. సో మిక్స్ చేయాలి అంటే మనం ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మిక్స్ చేయకూడదు, మరీ చల్లారినాక మిక్స్ చేయకూడదు. మీడియంగా గోరువెచ్చగా ఉన్నప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. సో ఆయిల్ ఇంకా మనకు తక్కువ వచ్చింది అనుకుంటే ఆయిల్ మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా పచ్చడిలో మనకు కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ఆ పచ్చడి అనేది నిలువ ఉంటుంది బాగా, అండ్ పచ్చడిలోన నీళ్ళు అనేవి అస్సలు తగలకూడదు. సో అవన్నీ చూసుకొని చేసుకోవాలి పచ్చడి. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఫైనల్ ఉసిరికాయ పచ్చడి అనమాట. సో ఇలా నూనె కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగా నిలువ ఉంటుందన్నమాట. సో కొంచెం నూనె తక్కువ అయినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మళ్ళీ వేరే ప్యాన్లోన ఆయిల్ వేసుకొని దాన్ని వేడి చేసి చల్లార్చిన తర్వాత ఆ నూనెని ఇందులో కలపచ్చు. ఒకవేళ నూనె తక్కువైతే సో వేడి వేడి అన్నంలోకి ఉసిరికాయ పచ్చడి కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ ఈ ఉసిరికాయ పచ్చడి ఈరోజు మనము కలిపేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఒక 2-3 రోజులు బాగా ఊరనివ్వాలన్నమాట. ఊరిన తర్వాత ఇంకా బాగా మెత్తగా అయిపోతాయి ఈ ఉసిరికాయలు, అప్పుడు ఇంకా బాగా టేస్ట్ వస్తుంది అనమాట. సూపర్ టేస్టీ ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఉసిరికాయ నిల్వ పచ్చడి ఈ కార్తీక మాసంలోన మిస్ అవ్వకండి, చేసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. సో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.